తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జి నాగరాజకుమారి వయోవృద్ధులు ఎదుర్కొనే సాధారణంగా సమస్యల గురించి తెలియజేశారు. తెనాలిలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్ధులు ఎదుర్కొనే సమస్యలైన ఒంటరితనం, అలాగే మతిమరుపు, ఆందోళన, భయం, మానసిక కృంగుబాటు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం వంటి మానసిక సమస్యల మీద పలు సందేహాలకు డాక్టర్ జి నాగరాజకుమారి సమాధానాలను చెప్పారు. అలాగే వాటికి సంబంధించి నివారణకు తీసుకోవాల్సిన సూచనలు, జాగ్రత్తలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పివి రామబాబు, కోశాధికారి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శి ఆర్ భుజంగరావులు పర్యవేక్షించారు. ఇక్కడ ఈరోజు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చాలా మానసిక సమస్యల మీద అవగాహన కలిగించడం కోసం ఏదో ఫ్రెండ్లీగా గెదర్ అవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడికి వీరు నన్ను గెస్ట్గా ఆహ్వానించారు. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి మానసిక సమస్యల మీద, అవి వస్తే ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ నేచర్లో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. సో అనేక సమస్యలు, వాళ్ళ సందేహాలను నేను నివృత్తి చేయడం కూడా జరిగిందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో వారు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వాటికి ఎటువంటి మానసిక సమస్యలు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి దోహదపడతాయని నేను అనుకుంటున్నానండి. నన్ను వెంకట గారు ఈనాటి సర్వసభ్య సమావేశానికి మేము మన తెనాలి పట్టణంలో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీమతి జి నాగరాజకుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద వయసులో సీనియర్ సిటిజన్స్కి ఏవైతే మానసిక సమస్యలు వస్తాయో, ముఖ్యంగా ఒంటరితనం ఫీల్ అవటం, కుంగుబాటు, ఆందోళన, భయం, ఈ సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మేము మేడం గారి నాగరాజకుమార్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం కోసం సమావేశానికి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చక్కగా వివరించి మా సందేహాలను కూడా నివృత్తి చేస్తూ మాకెంతో ఉపయోగపడే విధంగా వారు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. కాబట్టి వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.